Hello, welcome to my YouTube channel. This is your Chakri, the Avenger Rider. Prohibited monument, protected monument, prohibited and regulated area. Bikes allowed. Manjarabad Fort. 8 to 5. మంజారాబాద్ ఫోర్ట్ వెళ్తున్నాము. సో ఒక 100 మీటర్స్ నడుచుకుని పోయి తర్వాత 250 స్టెప్స్ ఉంటాయంట. పైకి వెళ్ళి మీకు మంజారాబాద్ ఫోర్ట్ చూపిస్తాను. ఓకే. 1792లో టిప్పు సుల్తాను మైసూర్ పాలించేవాడు. ఆ టైంలో ఈ ఫోర్ట్ని నిర్మించారు. ఒక్క రోజులోనే నిర్మించాడని చెప్తున్నారు. సోల్జర్స్తో, ఫ్రెంచ్ ఇంజనీర్స్ సహాయంతో ఈజిప్షియన్ స్టైల్లో 8 పాయింటెడ్ స్టార్ షేప్లో ఈ ఫోర్ట్ నిర్మించబడింది. ఇది ఎందుకు నిర్మించారంటే కాపలాకి, అంటే ప్రొటెక్షన్ కోసం అనమాట. మొత్తం ఆ ఏరియాని అన్ని వైపులుగా చూసి దాడి చేసేకి, కాపాడుకునేకి ఈ ఫోర్ట్ నిర్మించబడింది. సూపర్ ఉంది కదా, ఆసమ్ ఏరియల్ వ్యూ. సో ఫోర్ట్ అయిపోయిన తర్వాత మంజాహల్లి వాటర్ ఫాల్స్ వెళ్తున్నాను. మొత్తం ఘాట్ రోడ్డు, చుట్టుపక్కలంతా టీ ఆర్ కాఫీ ఎస్టేట్స్ అన్నీ ఇట్లా కింద ఉంటాయి ఇల్లులు. కొంతమంది హోమ్ స్టే కూడా పెట్టుకుంటారు. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ వెళ్తే బిస్లే ఘాట్ వెళ్ళొచ్చు. ఆల్రెడీ వెళ్ళాను కదా వర్షంలో. ఆ ఫోర్ట్ దగ్గర నుంచి ఈ వాటర్ ఫాల్స్కి ఒక 9.3 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి. మొత్తం సిమెంట్ రోడ్ వేసారు నీట్గా. సో డైరెక్ట్గా వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ చూపిస్తాను మీకు. రూట్ చూడండి ఎలా ఉందో. వావ్, మై గాడ్. ఓకే, ఇది మట్టి రోడ్ స్టార్ట్ అయింది. మంజేహల్లి వాటర్ ఫాల్ అంటే హిడెన్ వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి సకలేశ్పురలో. ఇది ఒకటి. యాక్చువల్గా ఇక్కడ పర్ల్ వ్యాలీ అనే రిసార్ట్ కూడా ఉంది. ఈ వాటర్ ఫాల్ ఉండడం వల్ల ఇది కట్టారనుకుంటాను. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. బుకింగ్ చేయడానికి ట్రై చేశా కానీ ఇంకా అవైలబుల్ లేదు. ఫస్ట్ వాటర్ ఫాల్ ఎక్కడుందో కనపడలేదు, కానీ ఇక్కడ స్ట్రీమ్ అవుతుంది, వాటర్ అనేది స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ కానీ రిసార్ట్ తీసుకొని ఫ్యామిలీతో మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయి ఎక్కడుంది వాటర్ ఫాల్ అని కనుక్కొని మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసాను. గేట్ బయట నుంచి చిన్నగా కనిపిస్తుంది వాటర్ ఫాల్. సో ఎలా వెళ్ళాలి అంటే గేట్ ఎంట్రన్స్ దగ్గరే లెఫ్ట్ సైడ్లో చిన్న మెట్లుంటాయి. కిందికి దిగితే అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ దాటుకొని వెళ్తే మంచి, అంటే చిన్నదే కానీ చాలా బాగుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫుడ్ ఇలాంటివి తెచ్చుకొని, ఏమంటే ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ చెత్తం అంతా పడేద్దండి. జస్ట్ వాటర్ ఫాల్ చూసి లంచ్ చేసుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేసి రిటర్న్ అవ్వచ్చు. బ్రిడ్జ్ దగ్గర ఫోటో సెషన్ సూపర్గా చేసుకోవచ్చు. నేను ఒకనే వచ్చాను కదా, జస్ట్ చిన్నగా ఫోటో షూట్ చేసుకున్నాను. అలాగే వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.
Thank you so much for your support. సకలేశ్వరంలో ఏ టెంపుల్ చూసినా కూడా పైన ఒక శివుని విగ్రహం ఉంటుంది. ఇది కూడా ఒక టెంపుల్, వచ్చేదారిలో చూడొచ్చు. బాగుంది కదా. ఓకే, టైమ్ టు సే గుడ్ బై టు సకలేశ్పుర. సో టైం 12:57 అంటే 1 o'clock అనుకుంటే ఇప్పుడు 249 కిలోమీటర్స్ వెళ్ళాలి. 4 hours 55 minutes చూపిస్తుందంటే అప్రాక్సిమేట్లీ 5 hours. సో ఇది బ్రిడ్జ్, సకలేశ్పుర ఎంట్రన్స్లో ఉన్న బ్రిడ్జు. అది రైల్వే ట్రాక్ అనుకుంటూ కాదు, బ్రిడ్జే. సో ఇది సకలేశ్పురలో పారే నది. ఓకే, లెట్స్ గో. ఈ కార్ చూడండి, అసలు ఏం మోడల్ ఇది? బహ్రెయిన్ డాడ్జ్. బహ్రెయిన్ నుంచి ఇక్కడికి వచ్చింది. లుక్, లిసన్ టు దట్ సౌండ్ మ్యాన్. దాని గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి ఎంత చిన్నగా ఉంది. డాడ్జ్. సూపర్. దాని కష్టాలు దానివి. ఈ ఇండియన్ రోడ్స్లో అట్లాంటి బండ్లు ఎలా తిరుగుతాయి మన స్పీడ్ బ్రేకర్లు భయపడి. లేకపోతే ఇది ఇప్పటికి 2 సార్లు క్రాస్ చేశాను దాన్ని ఇప్పటి వరకు. లేకపోతే క్రాస్ చేయగలము ఆ స్పీడ్ బ్రేకర్ రావడం వల్ల. చూడండి లైట్స్ ఎల్లో కలర్లో. ఎస్, సూపర్ కదా. బహ్రెయిన్ నుంచి ఇక్కడికి వచ్చింది కార్. అది నంబర్ ప్లేట్ కూడా బహ్రెయిన్దే. ఎంత ఉంటుంది దాని ప్రైస్? ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. సూపర్బ్ లొకేషన్, సూపర్బ్ రైడ్. సో ఈ వీకెండ్ టోటల్గా 542 కిలోమీటర్స్ రైడ్ చేశాను. ఫస్ట్ 240 కిలోమీటర్స్ హలెబీడు హోయసలేశ్వర టెంపుల్, అక్కడ నుంచి 52 కిలోమీటర్స్ సకలేశ్పుర. సో సకలేశ్పుర నుంచి బెంగళూరుకి 250 కిలోమీటర్స్, టోటల్ 542 కిలోమీటర్స్ కవర్ చేసి ఏమేమి చూసాము? హలెబీడు టెంపుల్ చూసాము, గైడ్తో చెప్పించాము. తర్వాత సకలేశ్పుర వెళ్ళి మంజారాబాద్ ఫోర్ట్ చూశాను, అట్లే మంజహల్లి వాటర్ ఫాల్ చూశాను. ఫుల్గా రైడ్ ఎంజాయ్ చేసుకుంటా బ్యాక్ టు బెంగళూరు. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నానంటే మ్యాంగ్లూర్ అండ్ ఉడిపి. మ్యాంగ్లూర్లో ఉన్న బీచెస్ అన్ని కవర్ చేద్దామని డిసైడ్ అయినాను. 25th January స్టార్ట్ అవుతున్నాను. అక్కడ అన్నీ మీకు మొత్తం బీచెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి సూపర్గా ఉంటాయి వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ click on the like button and please do share with your friends and family. See you in the next vlog. Good day.